అందరికీ నమస్కారం. మరి జర్నలిస్టుల పిల్లలు కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. మరి అందులో భాగంగానే యోగితా బిందు 595 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే మిగతా అమ్మాయిలు కూడా చక్కగా స్కోర్ చేశారు. అయితే 10వ తరగతి ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని కాకుండా భవిష్యత్తులో మీరందరూ ఉన్నత విద్యాభ్యాసంకి వెళ్తారు కాబట్టి ఇంకా మంచి మార్కులు సాధించాలని, అలాగనే వచ్చిన మార్కులతోనే తక్కువ వచ్చాయని మీరు ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ అవ్వకుండా వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో మరింతగా రాణించడానికి ఉపయోగపడతాయి మార్కులు. అందుకనే ఈ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేవలం జర్నలిస్టుల పిల్లలు మొత్తం 9 మందిలోకి ఈరోజు 6గురికి ముందుగా సత్కరించి విద్యా ప్రోత్సాహకాలు అందించాం. అలాగే భవిష్యత్తులో కూడా మరికొంతమంది పిల్లలకు కూడా ఈ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు గత ఏడాది 125 మందికి విద్యా ప్రోత్సాహాలు అందజేసాం. అలాగే ఈ ఏడాది కూడా జూన్ 28న అతిపెద్ద ప్రోగ్రాంలోనే పిల్లలందరికీ కూడా ఈ విద్యా ప్రోత్సాహకాలు ఉపకార వేతనాలు అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం సంకల్పం. 10వ తరగతి ఫలితాల్లోనే ఎక్కువ అమ్మాయిలు స్కోర్ చేసినప్పటికీ కూడా ఈ మార్కుల్ని ఎవరికి వచ్చిన మార్కులు వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి. 600కి 600 రావాలని కొంతమంది పట్టుపట్టడం, అలాగే 595 వచ్చినా అన్సాటిస్ఫాక్షన్గా ఉండడం సరికాదు. మనకి ఏదైనా ఒక 5 మార్కులు తక్కువ అంటే 5 మార్కులు కూడా మనం కంపేర్ చేసుకుని ఇంటర్మీడియట్లో మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించడం. అలాగే రేపు పొద్దున్న భవిష్యత్తులో కొంతమంది నీట్కి వెళ్తారు, కొంతమంది విభిన్న కోర్సులకు వెళ్తారు. కాబట్టి ఈ మార్కులు మీకు బాగా వచ్చినట్లతో బాగా సాటిస్ఫాక్షన్ ఇంకా భవిష్యత్తులో ఉన్నత విద్య రాణించాలి. ఒక్క విద్యతో మాత్రమే మీకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు చదువుకోవడానికి మనకు విశాఖపట్నంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 53 దేశాలకు చెందిన విద్యార్థులు మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. అన్ని ఇక్కడ విశాఖపట్నంలో లేనిదంటూ లేదు. కాబట్టి మీరు ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా కో ఎడ్యుకేషన్ ఉంది. అలాగే లేడీస్కి వేరు, జెంట్స్కి వేరు కూడా క్యాంపస్లు ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లలందరూ కూడా చక్కగా తల్లిదండ్రులను సమన్వయం చేసుకొని మంచి ఉన్నత విద్యాభ్యాసం సాగించి వారి మీద ఆధారపడకుండా మంచి ఉపాధి అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో మనకి మనం ఎంతగా బాగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతామో అంత మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దేనికి ఎట్టి పరిస్థితులు కూడా డిప్రెషన్కి లోన్ కాకూడదు. చిన్న చిన్న విషయాలకి ఒత్తిడి గురైపోవడం, తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేవడం కూడా చేయకూడదు. 1 మార్కు 2 మార్కులు తగ్గాయని కూడా ఫీల్ అవ్వకూడదు. చాలామంది కన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నామని చూసుకోవాలి. మేము చదువుకున్నప్పుడు 300 రావడం 350, అప్పుడు 360 వస్తే ఫస్ట్ 87, 88లోనే 360 10th క్లాస్ ఫస్ట్ 360 వస్తే 300 రావడం కూడా పెద్ద గగనంగా భావించారు. ఇప్పుడు మీకు 600కి 595 వచ్చినా ఇంకా అన్సాటిస్ఫాక్షన్ ఉంటే అది కాదు. కాబట్టి దాన్ని ఇంకా మంచి మాకు బెటర్ మార్కులు వచ్చాయి. మిగతా స్టూడెంట్ల మీద అలాగైతే 500 వచ్చిన వాళ్ళు 450 వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ పాస్ అవుతారు. కానీ అలా అని కాదు, మనం రాసిన దాన్ని బట్టి మనకి మంచి మార్కులు వచ్చాయి. మీరు మీ తల్లిదండ్రులకి గర్వకారణంగా నిలిచారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా పిలిచి మీ మెడలో కండు వేసి మీకు ప్రత్యేకంగా విద్యా ప్రోత్సాహం అందజేసినంటే కారణం ఏంటంటే మీకు మంచి మార్కులు రాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఈ ప్రోత్సాహం వల్ల మీలో మరింత స్ఫూర్తి కలుగుతుంది. ఇంటర్లో మంచి స్కోర్ చేస్తారు మీకని చెప్పి, అంతేగాని మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు వేరే విధంగా తీసుకోవడం, ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండకూడదు. అందరూ సమానమే. ఒక్కొక్క సబ్జెక్టులో కొంతమందికి వారు రాసిన దాన్ని బట్టి, అక్కడ వారి టాలెంట్ని బట్టి, ఆన్సర్ చేసిన దాన్ని బట్టి మార్కులు కేటాయించబడతాయి. కొంతమంది లాంగ్ ఆన్సర్ నోట్ చేసినప్పటికీ కూడా దాంట్లో కంటెంట్ లేకపోతే మార్కుల పర్సంటేజ్ తగ్గిపోతుంది మనం ఎంత రాసినప్పటికీ కూడా. కాబట్టి ఇటువంటి కీలకమైన ఎగ్జామ్స్కి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఖచ్చితంగా మనం రాసే దాంట్లో కంటెంట్ ఉండాలి. ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వరకు కూడా కంటెంట్ చూపించగలగాలి. ఆ కంటెంట్ చూపించగలిగితేనే మార్కులు 10కి 10 వేయగలుగుతారు. ఈరోజు 500 దాటి వచ్చిన మీ అందరూ కూడా ఎంతో మంచి కంటెంట్ రాయబట్టే కదా అన్ని మార్కులు వచ్చాయి. కాబట్టి మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా జర్నలిస్టుల పిల్లలను అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహిస్తాం. చాలామంది విదేశీ విద్యలో కూడా మా జర్నలిస్టుల పిల్లలు భలే రాణిస్తున్నారు. వారందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈరోజు ఒక బాసటగా నిలిచారు.